Garuda Express, an international courier service. అసెంబ్లీ సీట్లపై ప్రధాని కేసీఆర్తో ఎందుకు తన నిర్ణయం చెప్పించారు? చంద్రబాబుకు సమాచారం ఎందుకు ఇవ్వలేదు? ఇక చంద్రబాబుతో ప్రధాని దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారా? అసెంబ్లీ సీట్లపై ప్రధాని స్పష్టత ఇచ్చిన టీడీపీ నేతల మౌనం వెనుక కారణం ఏంటి? చంద్రబాబు పదే పదే అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వని ప్రధాని జగన్ కేసీఆర్లకు ఇవ్వటం వెనుక వ్యూహం ఏంటి? ఇవే ఇప్పుడు తెలుగు తమ్ముళ్ళని వేధిస్తున్న ప్రశ్నలు. తెలుగు తమ్ముళ్ల కంటే చంద్రబాబును ఇంకా వేధిస్తున్న ప్రశ్నలు కూడా ఇవే. కొంతకాలంగా ప్రధాని మోడీ వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది అంటున్నారు. ఎక్కడ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేంద్ర ప్రభుత్వం విలువ ఇస్తున్న దాఖలాలు కూడా లేవు. కనీసం ప్రధాని మోడీ అపాయింట్మెంట్ ఇవ్వటానికి సైతం నిరాకరిస్తున్నారట. కానీ ఇదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వైసీపీ అధినేత జగన్తో మాత్రం సఖ్యతగా ఉంటున్నారు మోడీ. ఇది యాదృచ్ఛికమా, ఉద్దేశపూర్వకమా అంటే రాబోయే రోజుల్లోనే దీనికి స్పష్టత వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు తెలుగు తమ్ముళ్లే బాహటంగా. అయితే ఏపీ తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపుపై కేసీఆర్ కంటే చంద్రబాబు చాలా ఆశలు పెట్టుకున్నారట. దీనికోసమే కేంద్రం నుంచి రావాల్సిన అనేక అంశాల్లో రాజీ పడ్డారనే అభిప్రాయం కూడా ఉందట. కొద్ది రోజుల క్రితం వరకు వెంకయ్యనాయుడు అనేక మంది మంత్రులు పిలిచి సీట్ల పెంపు ఖాయమని కూడా చెప్పుకొచ్చారట. టీడీపీ ఎంపీల సమావేశంలోనూ సీఎం చంద్రబాబు ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావించినట్లుగా సమాచారం. కానీ సీన్ రివర్స్ అయిపోయింది. ఇప్పుడు ఈ అంశం ప్రధాని కోర్టులో ఉంది. దీనిపై ప్రధాని సైతం స్పష్టత ఇచ్చేశారు. కానీ అది భాగస్వామ్య పార్టీతో కాదు, వ్యూహాత్మకంగానే కేసీఆర్ ద్వారా. ఇదే అసలైన ట్విస్ట్. కేసీఆర్ కోరగానే అపాయింట్మెంట్ ఇచ్చిన ప్రధాని అసెంబ్లీ సీట్ల పెంపు 2026 దాకా ఉండదనే విషయం తేల్చి చెప్పారట. కేసీఆర్ ద్వారా తమ అభిప్రాయం బయట ప్రపంచానికి, ముఖ్యంగా కేసీఆర్ ద్వారా తెలియచేసేలా వ్యవహరించారు ప్రధాని. అంటే చంద్రబాబు కంటే తాను కేసీఆర్కే ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని మోడీ చాలా చాకచక్యంగా, వ్యూహాత్మకంగా తెలియచేశారు అంటున్నారు రాజకీయ నిపుణులు. ఏపీలో జగన్కు, తెలంగాణలో కేసీఆర్కు ప్రాధాన్యత ఇస్తాను అనే సంకేతాలు ఇవ్వటమే మిత్రపక్షాన్ని కాదని కేసీఆర్తో అభిప్రాయం షేర్ చేసుకోవటం వెనక అసలు ఉద్దేశం ఇదే అని కూడా అర్థమవుతోంది అంటున్నారు. అసలు ఇంతలా మోడీకి విడమర్చి చెప్పేవారు ఎవరుంటారు? అంత వ్యూహాన్ని రచించే శక్తి ఎవరికుంది? కొంచెం గట్టిగా చెప్పి మెప్పించేవాళ్లు మోడీకి ఎవరున్నారు? ఖచ్చితంగా తెలంగాణ, ఆంధ్ర బీజేపీ నేతలైతే కాదు అంటున్నారు. ఎందుకు? మోడీకి వెళ్లి చెప్పేంత ధైర్యం లేదు. వీళ్ళు చెప్పేది మోడీ నమ్మరు కాబట్టి. మరి ఎవరు మోడీకి వ్యూహకర్తగా ఉంటున్నారు? అంతగా మోడీ నమ్మింది ఎవరిని? ఇంకెవరు? మాటల మరాఠీ స్ట్రాటజిస్ట్ కేసీఆర్ అంటున్నారు ఢిల్లీ బీజేపీ నేతలు. అందుకే మోడీ ఆంధ్ర రాజకీయాల్లో ఆచితూచి వ్యవహరిస్తున్నారట. ఇప్పుడు మోడీ వ్యూహకర్త ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దిశానిర్దేశం చేసేది కేసీఆరే అని కూడా అనుకుంటున్నాయి ఢిల్లీ వర్గాలు.